యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు. పాత నిబంధన పరిశోధన భాగములో మరి ఒకసారి ద్వితీయోపదేశ కాండములోనికి మనం వచ్చి ఉన్నాం. గత తరగతిలో చెప్పుకున్న రీతిగా దైవజనుడైన మోషే ద్వారా ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు ప్రయాణిస్తున్న రెండవ తరానికి సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు గల ధర్మశాస్త్రమే ఈ ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశించబడినది అని గ్రహించాం. రెండవసారి ఉపదేశించబడిన కారణంగా ద్వితీయోపదేశకాండము అనే పేరు ఈ భాగానికి ఇవ్వబడింది. యెహోషువ, కాలేబులు తప్ప మొదటి తరమంతయు అరణ్యములోనే మరణించారు. అయితే ఆ ఆజ్ఞలే ఇప్పుడు రెండవ తరం వారు వాగ్దాన దేశములోనికి అడుగు పెట్టకముందు వినవలసి ఉంది. అయితే రెండవ తరములోని దేవుని బిడ్డలకు ఇవ్వబడిన ఆజ్ఞలు మూడవ తరములోని తమ పిల్లలకు బోధించాలన్నదే ఈ ద్వితీయోపదేశకాండం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బైబిల్ గ్రంథములోని మొదటి పుస్తకాలు రక్షణను గూర్చి ఉపమాన రీతిగా అలంకార రూపంలో తెలియజేస్తున్నాయనే సత్యాన్ని మీకు మరలా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆది కాండములో రక్షణ యొక్క ప్రారంభాన్ని, ఇట్టి గొప్ప రక్షణకు ఆధారము దేవుడి అని గ్రహించాం. దేవుని దైవ స్వభావములో నుండి రక్షణ ఆధారాన్ని, మనిషి యొక్క స్వభావములో నుండి పాప ప్రారంభాన్ని ఆది కాండములో కనుగొంటాం. నిర్గమకాండములో దేవుని ప్రజలు శత్రు దాస్యము నుండి విడిపించబడుట అనేది దేవుని శక్తిచే పాపము నుండి విమోచించబడుటకు గొప్ప సాదృశ్యంగా మనం చూస్తున్నాం. వారు ఐగుప్తు నుండి విడిపించబడి అరణ్యాన్ని దాటుతూ కేవలము 11 దినాల్లో దేవుడు సిద్ధపరిచిన వాగ్దాన దేశాన్ని చేరవలసి ఉంది. అయితే సంఖ్యాకాండముల వారు 40 సంవత్సరాలు యుద్ధ సన్నద్ధులై ప్రయాణించి అవిశ్వాసము మరియు అవిధేయతలచే చేరలేకపోయి అరణ్యములో వారి జీవితాలు ముగిసిపోవడమనే భయంకర సత్యాన్ని మనం చూశాం. ఈ విధంగా రక్షణ పొందిన ఎందరో విశ్వాసులు ఆత్మలో అభివృద్ధి చెందక తమ విశ్వాస మార్గములో వెనుకబడిపోతూ అక్కడికక్కడే చుట్టూ తిరుగుతూ గమ్యం చేరలేనట్టి స్థితిలో ఉండడం జరుగుతూ ఉంది. ఇక లేవియాకాండము దేవుని ప్రజలు రక్షించబడడంలోని ఉద్దేశాన్ని చూపిస్తుంది. దేవుని మనిషిని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటూ ఉంది. ఆ ఉద్దేశం ఏమిటంటే ఆయనను స్తుతించి ఆరాధించడం, దేవుని రక్షణకు, రాజ్యానికి తగినట్టుగా నడుచుకొనడం, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించడం, దేవుని పరిశుద్ధతను సన్మానిస్తూ ఆయన పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం దేవుని ప్రజలు పరిశుద్ధులై సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలన్నదే లేవియా కాండములోని గొప్ప సందేశం. ఇప్పుడు మరొకసారి ద్వితీయోపదేశ కాండంపై మీ గమనాన్ని ఉంచండి. మన మొదటి ధ్యానములో ఈ గ్రంథాన్ని గొప్ప ప్రసంగాల గ్రంథంగా మనం చూసాం. తన సేవాకాలమంతట్లోని ఆయా సందర్భాల్లో మోషే చేసిన ప్రసంగాలన్నీ ఈ గ్రంథములో కూర్చబడ్డాయి. ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడడంలోని ముఖ్య ఉద్దేశమై ఉన్న కనాను ప్రవేశాన్ని గూర్చి మోషే వారిని హెచ్చరిస్తూ, సవాలు చేస్తూ, వారి హృదయాలను నిశ్చయపరుస్తూ ఇచ్చిన సందేశాలే ఈ గ్రంథ ప్రాముఖ్యతను తెలియపరుస్తున్నాయి. యోర్దానుకు తూర్పున దిగియున్న ఇశ్రాయేలీయులు తమ రక్షణను విలువను గ్రహించి కనాను చేరవలసినదిగా మోషే వారిని హెచ్చరించాడు. ఈ విధంగా రక్షణ పొంది ప్రభువును అంగీకరించిన ప్రతి విశ్వాసి పరమ కనాను చేరు వరకు తగిన ఆత్మీయ స్థితిని, రక్షణ నిశ్చయతను కలిగి ఉండాలి. అయితే గత పాఠాల్లో మనము వినియున్న రీతిగా ఎవరైతే తమ విశ్వాస యాత్రలో విసిగిపోయారో, రక్షణ నిశ్చయత లేక ఇంటున్నారో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను, కృపావరాలను పొందలేకపోతున్నారో అట్టివారిని దేవుడు ఈ గ్రంథము ద్వారా పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఉండగా, ఉజ్జీవించబడి మీ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలనేది
మీ కొరకైన నా ప్రార్థన. సుదీర్ఘకాలము వారిని అరణ్యయాత్రలో నడిపించి వారిని ఎంతగానో ప్రేమించిన మోషే చివరి మాటలే ద్వితీయోపదేశ కాండమంతా నిండి ఉన్నాయి. వారి రక్షణ, పాప క్షమాపణల కొరకు మోషే మాటమాటికి ఇంచుమించు తన జీవితమంతా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల నిమిత్తం తన జీవితకాలమంతా మోషే విజ్ఞాపన చేశాడు. క్రొత్త నిబంధన సంఘాలకు పౌలు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ సంఘాలు విజ్ఞాపన పరిచర్యను ప్రాముఖ్యంగా కలిగి ఉండాలని కోరాడు. ప్రతి విశ్వాసి ఒక విజ్ఞాపన పరుడిగా ఉన్నప్పుడు దేవుని అద్భుత కార్యాలు సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ, చివరికి ఈ అవిశ్వాస ప్రపంచములో కూడా దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడని వ్యర్థమైన విధానాలు మీ అనుదిన అనుభవములో ఉండి ఉంటే అట్టి వాటిని విసర్జించి రాత్రింపగల్లో లభ్యమయ్యే అదనపు సమయాన్ని విజ్ఞాపన కొరకై వినియోగించవలసిందిగా గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొంది ఫలభరితమైన ఆత్మీయ జీవితాలను మనం జీవించగలం. ద్వితీయోపదేశ కాండపు ప్రారంభ అధ్యాయాల్లో మరుగు చేయబడిన ఇశ్రాయేలు లేక హెబ్రీ జాతి చరిత్ర వెలికి తీయబడింది. మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో లేక సహాయముతో ఈ గొప్ప పనిని సాధించగలిగాడు. హెబ్రీ చరిత్ర అనేది ఎంతో గొప్ప అంశం. ఈ 5 గ్రంథాలైన ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాల మన అధ్యయనం ముగిసిన తర్వాత చరిత్ర గ్రంథాలను పరిశీలించనై ఉన్నాం. వేదాంత విద్య అభ్యసించే పండితులకు సహా అభ్యసించడానికి ఇదెంతో కఠినమైన, కష్టతరమైన అంశం. బైబిల్ గ్రంథములో అనేక చోట్ల హెబ్రీ చరిత్ర క్లుప్తంగా వివరించబడింది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయములో అద్భుతమైన క్లుప్తమైన వివరణ ఈ అంశంపై స్టెఫెను ప్రసంగించాడు. ద్వితీయోపదేశ కాండము ప్రారంభ అధ్యాయాల్లో మోషే తాను జీవించినంత కాలం వరకు ఇవ్వగలిగాడు. హెబ్రీ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ కాలములోని పరిశుద్ధాత్మ ఉద్దేశాన్ని మరియు మోషే ఉద్దేశములోని ప్రాముఖ్యమైన అంశాల్ని మనము అర్థం చేసుకొనవచ్చు. బైబిల్ గ్రంథం అంతటిలో అక్కడక్కడ క్లుప్తంగా ఇవ్వబడిన హెబ్రీ చరిత్ర వివరణను అధ్యయనం చేసినట్టయితే యావత్ చరిత్రపై ఒక అవగాహన నీవు పొందడానికి ఈ కొద్ది అధ్యయనం ఎంతగానో సహాయపడుతుంది. వారి కనాను యాత్ర లేక అరణ్య యాత్ర జీవితపు అనుభవంలో దేవుడు మోషేతో మరియు తన ప్రజలతో ఎలా వ్యవహరించాడో తెలియజేసేది అతి ప్రాముఖ్యమైన అంశాల్లో ఒకటై ఉంది. ఇక ద్వితీయోపదేశ కాండములోని తీవ్రమైన హెచ్చరిక దేవునికి లోబడడం అనేది. దేవుని హెచ్చరికను అనుసరించి వారు లోబడినప్పుడు దేవుని నుండి వారు ఆశీర్వాదాలను పొందారు. అవిధేయులైనప్పుడు శాపం క్రింద ఉంటూ వచ్చారు. ఈ గ్రంథం యొక్క ఒకానొక అంశం ఏమిటంటే విధేయత. మరొక కోణము నుండి దేవుని ప్రేమించుట అనేది కూడా మనకు కనిపిస్తుంది. దేవుడు ముందుగా మనిషికి తనకు మధ్య ప్రేమనే ఎన్నుకున్నాడు. ప్రేమ ఉన్న చోటనే విధేయత ఉంటుంది. ప్రేమ లేకుండా ఎవరు ఎవరికి లోబడగలరు? కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను బట్టియే విధేయత ఉంటుంది. ఇందుకే దేవుని వాక్యము ఒకచోట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటుంది. ఈ ద్వితీయోపదేశ కాండములో ప్రేమను ఎక్కువగా దేవుడు తన ప్రజల నుండి కోరుతూ ఉన్నాడు. ఇందులోని ప్రాముఖ్యమైన అంశం విధేయతతో పాటుగా ప్రేమ కూడా కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము దేవుడు తన ప్రజల కొరకు ఏమి చేశాడో అనే విషయాన్ని మరువకూడదని జ్ఞాపకం చేస్తూ ఉంది. హెబ్రీ చరిత్రను వెలికి తీస్తున్న మొదటి 3 అధ్యాయాల్లోని ముఖ్య విషయాలు నీ అనుభవం అంతటిలోనూ నీ జీవితములోనూ దేవుడు ఎలా పనిచేశాడనేది, అంటే దేవుని అద్భుతాలను జ్ఞాపకం చేసుకొనడం అనేది మరొక అర్థం. దేవుడు చేసిన అద్భుతాల ప్రభావము నీ జీవితములో శాశ్వతంగా లోతుగా ఉండాలనేది, తిరిగి నీ సంతతికి దేవుని అద్భుత శక్తిని తెలియచేయాలన్నది, దేవునితో వారి సంబంధం ఎప్పటికీ తెగిపోనిదిగా ఉండాలనేది మొదటి 3 అధ్యాయాల ఉద్దేశ్యం. ఇక ఒకరితో ఒకరు సరైన సంబంధాన్ని ఎప్పుడు కలిగి ఉండగలరు అంటే షరతులకు లోబడినప్పుడే. అట్టి షరతులను అతిక్రమిస్తే అసలు సంబంధమే ఉండదు. విధేయత లేని వారిని, అవిధేయులను ఆశీర్వదించవలసిన బాధ్యత
దేవునికి లేదు. గనుక దేవునితో మీ సంబంధాన్ని తెంచుకోవద్దనేది 4వ అధ్యాయం యొక్క గొప్ప హెచ్చరిక. ఇక 5వ అధ్యాయము 10 ఆజ్ఞలను సింహాలోకనం చేస్తుంది, తిరిగి జ్ఞాపకం చేస్తుంది. నిర్గమాకాండములోని 10 ఆజ్ఞలు ఇక్కడ మరింత వివరంగా వ్రాయబడ్డాయి. వారి భవిష్యత్తుకు, తమ తర్వాత తరాలన్నిటికీ తిరిగి ఈ 10 ఆజ్ఞలు ద్వితీయోపదేశ కాండములో స్థిరపరచబడుతూ ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశ కాండములో మోషే ఇశ్రాయేలీయులతో, మీరు మీ దేవుని ఆజ్ఞలన్నిటికీ లోబడి ఆయన నడిపింపులో ఉండగోరినట్లయితే మీరు దీర్ఘాయువును మరియు ఫలవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. ఇదే ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్య సందేశం. దేవుడు నీ జీవితము కొరకు ఏర్పరిచిన ప్రతి దానిని ఆయన చిత్త ప్రకారంగా జరిగించాలి. విధేయత అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి కీలకమైనది అయ్యుంది. మన మొదటి భాగములో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ధ్యానించాం. మోషే చెప్పిన గొప్ప సందేశము అనగా, ఈ 2వ తరానికి చెందిన దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని, వారి విలువలను మరో తరానికి బోధించాలన్నదే దీనిలోని ప్రధానోద్దేశం. ఇంత క్రితము ధ్యానించిన రీతిగా మన స్వంత పిల్లలను క్రైస్తవ విద్యా బోధనలో రూపొందించుటను మోషే యొక్క సందేశములో గ్రహించి ఉన్నాం. ఈ క్రైస్తవ విద్యా బోధన అనేది దేవుని వాక్యమును మొదటి పునాది రాయిపై ఆధారపడి ఉంది. అటుపిమ్మట తల్లిదండ్రుల యొక్క బాధ్యత అను 2వ పునాది రాయిపై ఆధారపడి ఉంది. ఇక 3వ పునాది రాయిగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంది. ఈ సంబంధం లేకుండా దేవుని యొక్క ప్రేమను, విధేయతను వారికి మనం బోధించలేం. అందును బట్టే మోషే, నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి నీ కుమారులతో మాటలాడుమని తల్లిదండ్రులను ఉద్దేశించి చెప్పి ఉన్నాడు. ఇక 4వ పునాది రాయిగా ఈ విద్యా బోధన అనేది వాస్తవము అనే పునాది రాయి మీద ఆధారపడి ఉంది. అనగా పిల్లలకు అతి ప్రాముఖ్యమైనదేమిటంటే తల్లిదండ్రుల మాదిరికరమైన జీవితమే. అనేక మంది తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని పాటింపకుండగానే వారి పిల్లలకు బోధిస్తూ ఉంటారు. అయితే మోషే ఇక్కడ చెప్పేదేమిటంటే తల్లిదండ్రులనేవారు వాస్తవికతను, మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ద్వితీయోపదేశకాండములో మోషే చేసిన గొప్ప సందేశములో అనగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయములో పిల్లలను ఏ రీతిగా ఆత్మీయ విద్యా బోధనతో పెంపొందించాలో తెలుసుకుని మన నిజ జీవితములో వాటిని అన్వయించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయములో మోషే చేసిన మరొక సందేశాన్ని మనం చూస్తున్నాం. ఈ అధ్యాయములో దేవుని వాక్యం మరియు విధేయతను గూర్చి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ అధ్యాయములో మనం తెలుసుకోవలసిన సమాచారము ఇంకా ఉంది. దేవుని వాక్యము ఎలా తెలుసుకోవాలో అనే విషయంపై నేను నీకు ఆజ్ఞాపించు విధులు లేక కట్టడలు అన్నిటినీ గైకొనాలి అనే ఆజ్ఞను అనేకసార్లు మోషే ఇశ్రాయేలీయులకు తెలుపుతూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో దేవుని వాక్యం ఏ విధంగా నేర్చుకోవాలో రాయబడింది. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునుము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగుజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండియు, కొండలలో నుండియు పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. కరవు అనుకోకుండా నీవు ఆహారము తినుదేశం. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుప రాళ్ళు గల దేశం. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ భాగంలో నుండి దేవుని వాక్య ప్రయోజనాన్ని, ఉద్దేశ్యాల్ని తెలియపరిచాడు. దేవుని వాక్యాన్ని గూర్చిన మన అవగాహనకు ఇదెంతో ప్రాముఖ్యమైనది. మనం ఏ విధంగా జీవించాలో తెలుసుకొనడం కోసం దేవుడు మనకు తన వాక్యాన్నిచ్చాడు. దేవుడు తానెక్కడో సుఖంగా ఉంటూ పాటించడానికి ఎంతో కష్టతరమైన నియమ నిబంధనలనిచ్చి మనవంక చూస్తున్నాడు అని తలంచడం కాక, దేవుని ప్రేమలో నుండి మన మేలు క్షేమాల నిమిత్తం ధర్మశాస్త్రం ఉద్భవించిందని తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం జీవించే ఈ జీవితాన్ని, మనము కలిగి ఉన్న ఈ జీవాన్ని దేవుడే సృష్టించాడు. గనుక పరిపూర్ణమైన సమృద్ధి అయిన జీవాన్ని మనము అనుభవించాలన్నదే దేవుని యొక్క ముఖ్యోద్దేశం. మీకు జీవం కలగాలని, అది సమృద్ధిగా కలగాలనే నేను వచ్చానని యేసుప్రభు చెప్పారు. ఇట్టి సమృద్ధి జీవాన్ని మనము ఎట్లు పొందుకోగలం? ఇట్టి సమృద్ధి జీవాన్ని పొందాలంటే మరి దేనినో పోగొట్టుకోనక్కరలేదు గాని దేవుని వాక్యం వద్దకు వస్తే ఇట్టి సమృద్ధి జీవాన్ని అతి తేలిగ్గా మనం పొందవచ్చు. ఈ విధంగా దేవుని వాక్యమే జీవమంతటిని గూర్చి తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని గూర్చి తెలుసుకోవాలంటే 2 విధానాలున్నాయి. ఒకటి, మనము ప్రస్తుతం వింటూ చదువుతూ ఉన్నట్టుగానే వాక్యాన్ని నేర్చుకోవచ్చు. లేక వేదాంత పాఠశాలకు, బైబిల్ అధ్యయన తరగతులకు వెళ్ళి నేర్చుకోవచ్చు. అయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయములో చెప్పబడిన విధానం ఏదో చదవడం, వినడం, దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నాము అనుకోవడం వరకే కాదుగాని మరెంతో ఉన్నతమైన విధానం మనకు ఇవ్వబడుతుంది. ఇంతకుముందే మీరు విన్నట్టుగా సమృద్ధి జీవాన్ని గూర్చి, దేవుని జీవమంతటిని గూర్చి దేవుని వాక్యం చెబుతున్నదని నమ్మినట్టయితే జీవాన్ని పొందుటకు అవసరమైన జ్ఞానాన్ని దేవుని వాక్యం మనకిస్తుంది. అలాగే మనం కలిగి ఉన్న దేవుని జీవమే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం ఎంతగా నేర్చుకుంటే అంతగా దేవుని జీవాన్ని అర్థం చేసుకోగలం, మనం పొందుకోగలం. ఈ విధమైన దేవుని జీవాన్ని పొందడానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి భక్తుల బృందములో లేక సన్యాసుల గుంపులో చేరి ప్రజా జీవనానికి వేరుగా దూరంగా ఉండడం కాదుగాని, దేవుని జీవం నిజంగా ఎక్కడైతే జీవిస్తుందో, ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ చేరి దేవుని జీవాన్ని మనం పొందవచ్చు.
తన ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రపు హెచ్చరికలన్నిటినీ మోషే తన ప్రజలకు తెలియజేశాడు. దేవుడు తన వాక్యాన్ని తన ప్రజలకు ఎక్కడ ఏ పరిస్థితుల్లో అనుగ్రహించాడు అనే విషయాన్ని మోషే మాట్లాడుతూ ప్రత్యక్ష గుడారములోనూ, పరిశుద్ధ స్థలములోనూ, వేదాంత కళాశాలలోనూ దేవుని వాక్యాన్ని పొందలేదు గాని దేవుడే వారి జీవానికి మూలమనే విషయాన్ని తెలియజేస్తూ, వారు అరణ్య సంచారములో ఆకలి దప్పులతో ఉన్నప్పుడు కేవలం ఆహారం వలన కాదుగాని దేవుడు సెలవిచ్చే ప్రతి మాట వలన నరులు జీవిస్తారని, ఆ విధంగా దేవుడే తన ప్రజల అవసరతలన్నీ తీర్చేవాడని తెలియజేస్తూ తన వాక్యాన్ని వారికి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇచ్చాడు. వారి నిజమైన కష్టదశలో, కఠినమైన అనుభవాల్లోనే దేవుని వాక్యాన్ని వారెక్కువగా నేర్చుకున్నారు. మనమట్టుకు మనం ఎన్నో కష్టదిశల గుండా జీవితాన్ని గడపవలసి వచ్చినప్పుడు మనకివ్వబడుతున్న దేవుని వాక్యం ద్వారానో అట్టి కష్ట జీవితాన్ని జీవించడానికి సమర్థులం కాగలం. దేవుని వాక్యం అంటే సరదాగా, కథల వారీగా చదువుకోవడానికి కాదుగాని జీవించడానికి, మన జీవితాల్లో అన్వయించుకోవడానికి, దేవుని జీవం పొందడానికి, జీవానికి మూలమయున్న దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని వాక్యం ఇవ్వబడింది అనే మహాసత్యాన్ని మనం గ్రహించాలి. ఉన్నతమైన ప్రయోజనాన్ని, ఉద్దేశాన్ని మనము దేవుని వాక్యము ద్వారా పొందుకోగలము అనే సత్యాన్ని ఎన్నడూ మరువకూడదు. ఈ 8వ అధ్యాయములోని మరొక గొప్ప హెచ్చరిక ఏమిటంటే, ఐశ్వర్యవంతులం కావడానికి త్వరపడడం లేక కోరుకోవడం. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, లేమిలో ఉండనెరుగుదును. ఇది గొప్ప సవాలు. లేమిలో ఉండగలగడం లేక ఉండకపోవడం ఏమిటి? లేమి ప్రాప్తించినప్పుడు ఆ స్థితిని తప్పనిసరిగా అనుభవించి తీరాలి. అనుభవించక ఏం చేస్తాం? అయితే ఏ విధంగా అనుభవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు ఆయాసముతోనూ, వేదనతోనూ ఎప్పుడు ఈ స్థితి నుండి బయటపడి ఎలా పైకి ఎగబ్రాకాలి అనుకుంటూ ఉంటాం. పౌలు అన్ని విధాలైన దిశలను ఉదహరిస్తూ ఆయా స్థితిగతులు అన్నిటిలో తానున్నానని చెప్పాడు. కష్ట సమయాల్లో, కష్టతరమైన స్థలాల్లో, చెరసాలల్లో, సంకెళ్లలో, విరోధుల మధ్య చాలాసార్లు ఉపవాసాల్లో ఉంటూ ఆ పరిస్థితిలోనే దేవుని కొరకు జీవించటం నేర్చుకున్నాను అని తెలియజేస్తున్నాడు. అయితే దేవుని వాక్యమే వారున్న పరిస్థితుల్లో దేవుని ప్రజల్ని నడిపిస్తుంది. ఈ విధంగా దేవుని శిక్షణలో, కష్టతరమైన జీవన విధానము ద్వారా వారు నేర్చుకుంటూ వచ్చారు. ప్రతి అవిధేయతకు, అక్రమానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తూ మరి ముందుకు వెళ్లారు. అయితే ఆ స్థితిలో కూడా వారికి దేవుని ధర్మశాస్త్రమే ఆధారంగా ఉంది. అయితే అట్టి శిక్షణ, శ్రమ అంతటి నుండి విడిపించబడిన తర్వాత కూడా దేవుడు నేర్పిన గొప్ప పాఠాన్ని, సత్యాన్ని మర్చిపోకూడదు. నిలుచుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. కష్టనష్టాల నుండి బయటపడిన తర్వాత దేవుని ఉపకార విధానాన్ని మరచిపోవడం మనుష్య స్వభావానికి సహజం. శిక్షణలో, శ్రమలో దేవుణ్ణి హత్తుకున్నంతగా సుఖక్షేమాల్లో మనం హత్తుకుంటున్నామా? సమృద్ధి, శాంతి, సమాధానాలతో ఉండగా జరగనంత సవార్థీకరణ కష్టకాలములోనే జరిగింది. రోమా ప్రభుత్వ కాలములో అతి క్లిష్ట దశలో యేసుక్రీస్తు సంఘం ఉద్భవించింది. ఆ శ్రమల్లోనే వృద్ధి చెందింది. గొప్ప హింస, శ్రమల కాలములోనే సువార్త సర్వలోకమంతటా వ్యాపించింది. తీవ్రమైన పోరాటాల్ని, వ్యతిరేకతను ఎదుర్కొన్న ఆనాటి సంఘము సమృద్ధి, శాంతి, స్వేచ్ఛ కలిగిన
నేటి సంఘం చేయలేనంత గొప్ప పనిని జరిగించింది. ఇదే 8వ అధ్యాయములో మరొక అంశం. దేవుని కృప. దేవుడి వారితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, వారొకవేళ మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగుజేసినని అనుకుందురేమో. గనుక ఆ విధంగా ఎవరైనా అనుకుంటే తప్పే. వారి ఎడల కృప చూపడానికి దేవుడిక్కడ 2 కారణాలు చూపిస్తున్నాడు. 1, వారి పితరులకు చేసిన వాగ్దానం. 2, వారి చుట్టూనున్న అన్యజనుల పాపం, అక్రమాల కారణంగా దేవుడు తన ప్రజల పట్ల దయచూపి వారిని వాడుకున్నాడు. గాని వారి నీతి హృదయ యథార్థతను బట్టి వారికి కనానును సొంతం చేయక కేవలం తన కృపను బట్టియే అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు లోబడనోళ్ళని, అవిధేయులను కూడా దేవుడు వారికి గుర్తు చేశాడు. తన కృపనే ముఖ్యంగా చూపించాడు. ఇట్టి తన కృపను దేవుడు 9వ అధ్యాయములో మరింతగా చూపిస్తూ ఉన్నాడు. ఈనాడు నీవు నేను ఇదే కృపలో రక్షించబడుతూ ఉన్నాం. ప్రియ సోదరుడా, సోదరి, నీ మంచి కార్యాలను బట్టి రక్షించబడగలను అని నీవు అనుకుంటున్నావేమో. నీవు రక్షించబడాలని ఆశిస్తున్నా, నీ పాపాల నుండి విడుదల విమోచన పొందాలని ఆశిస్తున్నా, ఇప్పుడే యేసు ప్రభునందు విశ్వాసముంచి రక్షణ భాగ్యం పొందుకొనమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.